తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ల మధ్య విభేదాలు ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వర్గపోరు నడుస్తుండగా ఆ మధ్య ఒకరికొకరు పేర్లు ప్రస్తావించకుండానే డైలాగ్ వారికి దిగారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. బీజేపీలో ఉన్నది ఒక్కటే మోడీ గ్రూప్ అని పదే పదే చెబుతున్న హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం బండి, ఈటెల వర్గాలుగా విడిపోయాయి బీజేపీ శ్రేణులు. అయితే ఇప్పుడు ఇదే వర్గపోరు ఈటెల రాజేందర్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వాస్తవానికి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గంతో ఈటెల రాజేందర్కి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ నుండి బీఆర్ఎస్ లో కీలకంగా ఉండి విభేదాల కారణంగా బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నాడు. ఉప ఎన్నికల్లో కేసీఆర్ తో సై అంటే సై అని ఘన విజయం సాధించాడు. కానీ తరువాత జరిగిన పరిణామాలతో హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోవడం, మల్కాజ్గిరిలో పోటీ చేసి ఎంపీగా గెలవడం జరిగిపోయాయి. అయితే శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ లో ఓడిపోయాక నియోజకవర్గ ప్రజల మీద, నాయకుల మీద కినుక వహించి చాలా రోజులు హుజురాబాద్ కు దూరంగా ఉండిపోయాడు. కానీ తాను బీజేపీలో చేరిన తరువాత హుజురాబాద్ లో కేడర్ బలంగా తయారైందని, కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గెలుపుకు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ రావడమే కారణమన్నది ఈటెల అభిప్రాయం. కానీ జిల్లా, మండల కమిటీల నియామకంలో ఈటెల రాజేందర్ అనుచరులకి ప్రాతినిధ్యం దక్కపోవడంతో అప్పట్లో చాలా ఘాటుగానే విమర్శలు చేశాడు ఈటెల. బిడ్డ, నా చరిత్ర నీకు తెల్వది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏంది, నా చరిత్ర నీకు తక్కువగా తెలుసు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వారితోనే కొట్లాడినోడ్ని, నీ పతారా ఏంది అని ఘాటు విమర్శలు చేసిన ఈటెల రేపు జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లుగా తనవారే ఉంటారని ఆనాడే తెలిపాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇంకా కొనసాగు